హైదరాబాద్ వెళ్లే టూరిస్టులు తప్పక చూసే ప్రదేశాల్లో చార్మినార్ ఒకటి. హైదరాబాద్ అనే పేరు వినగానే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు చార్మినార్. ఇది ఒక చారిత్రక కట్టడం. ఇలాంటి కట్టడం ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు. ఇలాంటి కట్టడాన్ని మళ్లీ కట్టడం కూడా ఎవరి వల్ల కాదు. అందుకే ఇది ప్రపంచంలోని ఒక వింత కట్టడంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇది ఇండియాలోనే ప్రపంచ ప్రసిద్ధి స్మారక మసీదులలో ఒకటి. ఈ నిర్మాణం హైదరాబాద్ లో గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది. చార్మినార్ చరిత్ర గురించి తెలుసుకునే ముందు హైదరాబాద్ మహానగరం ఏ విధంగా ఏర్పడిందో తెలుసుకుందాం. క్రీస్తు శకం 1143లోనే గోల్కొండను కాకతీయులు నిర్మించారు. కానీ దాదాపు 400 సంవత్సరముల తర్వాత ఈ సంస్థానం ఇబ్రహీం చేతికి దక్కింది. అప్పటికే ఈ ప్రాంతంలో జనాభా పెరిగిపోయింది. దీంతో తన రాజ్యాన్ని విస్తరించాలని కులీ కుతుబ్ షా అనుకున్నాడు. కానీ కోట చిన్నది కావడంతో అక్కడ ఏ నిర్మాణం చేపట్టే అవకాశం లేకుండా పోయింది. దీంతో గోల్కొండ సంస్థానానికి బయట మరో కొత్త నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు. తన రాజ్యం చుట్టుప్రక్కల అన్ని ప్రాంతాలను వెతకడం ప్రారంభించాడు. చివరకు మూసీ నది దక్షిణ భాగంలో విశాలమైన ప్రాంతం ఉందని, అక్కడ కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని, ఈ ప్రాంతం అన్ని ఫెసిలిటీస్ అనుకూలంగా ఉందని అధికారులు రాజుకు నివేదిక అందించారు. దీంతో ఆ ప్రాంతంలో నగరాన్ని నిర్మించేందుకు కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చారు. గోల్కొండ సంస్థానం నుండి కొత్త నగరానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో మూసీ నది ఉంటుంది. దాంతో ముందు మూసీ నదిపై బ్రిడ్జ్ ను నిర్మించారు. అదే పురాణపుల్ బ్రిడ్జ్. దాని నిర్మాణం పూర్తయ్యాక కొత్త నగరం నిర్మించేందుకు ఆర్కిటెక్ట్స్ కోసం పలు సంస్థానాలు దేశాల్లో వెతకగా ఇరాన్ లో గొప్ప ఆర్కిటెక్ట్ అయిన మీర్ మొమిన్ ను కులీ కుతుబ్ షా కలిశారు. మీర్ మొమిన్ ను గోల్కొండ ఆస్థానానికి తీసుకొచ్చాక ఆయనలో ఉన్న ప్రతిభను చూసి ఇబ్రహీం మహారాజు ముగ్ధుడయి ఆయన్ను ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. కొత్త నగర నిర్మాణ బాధ్యతను మీర్ మొమిన్ కు అప్పగించాడు. దాదాపు 3 ఏళ్లు శ్రమించి కొత్త నగరం నమూనాను మహారాజుకు అందించాడు. కొత్త నగరం ప్రణాళికలు సిద్ధమవుతున్న క్రమంలోనే ఇబ్రహీం మహారాజు మరణించాడు. దాంతో రాజ్య బాధ్యతలను ఆయన కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా స్వీకరించాడు. తన తండ్రి కోరిక మేరకు మూసీ నది ఒడ్డున కొత్త పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆ కొత్త నగరమే మనం ప్రస్తుతం చూస్తున్న హైదరాబాద్. ఈ మహానగరాన్ని ఇరాన్ లోని ఇస్ఫాహాన్ నగరం మాదిరిగా ఉండేలా కొత్త నగరాన్ని నిర్మించారు. కొత్త నగరం పూర్తయ్యాక గోల్కొండ నుండి హైదరాబాద్ కు తన రాజ్యాన్ని మరియు రాజధానిని మార్చాడు. చార్మినార్ నిర్మాణం ఉన్న ప్రాంతాన్ని పాత బస్తీ అని లేదా చార్మినార్ ప్రాంతం అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ చార్మినార్ ప్రాంతంలో ఈద్ ఉల్ అజ్ అని, ఈద్ ఉల్ ఫితార్ అనే పండుగలు జరుపుకుంటారు. చార్మినార్ కు ఒక వైపున లాడ్ బజార్, రెండో వైపున ఎంతో అద్భుత గ్రానైట్ తో నిర్మించిన మక్కా మసీదు ఉంటాయి. చార్మినార్ కు 4 వైపులా 4 కమాన్లు అనబడే ఆర్చీలు నిర్మించారు. వీటిలో చార్మినార్ కమాన్ అని, కాళీ కమాన్ అని, మచిలీ కమాన్ అని, షేర్-ఏ బాతుల్ కమాన్ అని పిలుస్తారు. ఈ 4 ఆర్చీలు దాదాపు 60 అడుగుల హైట్ తోనూ 30 అడుగుల ఎడల్పుతోనూ నిర్మించారు. ఈ కమాన్లను ఇండో పర్షియన్ పద్ధతిలో నిర్మించారు. హైదరాబాద్ లో దీన్ని నిర్మించే సమయానికి గోల్కొండను మరియు భాగ్యనగరాన్ని పాలించే వంశం కుతుబ్ షాహీ వంశం. ఈ వంశంలో 5వ పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ అనే అద్భుత కట్టడాన్ని హైదరాబాద్ లో నిర్మించాడు. దీనికి కారణం హైదరాబాద్ మహానగర ప్రజలకు కలరా అనే అంటువ్యాధి సోకి ప్రజల వేల సంఖ్యలో చనిపోతూ ఉండేవాళ్ళు. ఇటువంటి సిచ్యువేషన్ లో మహమ్మద్ కులీ కుతుబ్ షా తాను ఆరాధించే ప్రియమైన అల్లాహకు ప్రార్థనలు చేసి ఈ అంటువ్యాధి మహమ్మారిని రూపుమాపి ప్రజలు సంతోషంగా జీవించాలని కోరుకుంటూ, అలా జరిగితే ఇదే నగరంలో మసీదును కడతానని మొక్కుకున్నాడు. తర్వాత ఈ వ్యాధి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ ఆనందానికి గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ సిటీ మధ్యలో ఒక పెద్ద మసీదును నిర్మించాడు. అదే చార్మినార్. మీరు ఎప్పుడైనా చార్మినార్ ను సందర్శించి ఉంటే చార్మినార్ కట్టడం పైన ఒక అద్భుతమైన మసీదు ఉంటుంది. 1591లో ప్రారంభమైన నిర్మాణం కేవలం 1 ఇయర్ లోనే, అంటే 1592లో కంప్లీట్ అయింది. చార్మినార్ నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే చార్ అంటే 4 అని, మినార్ అంటే టవర్స్ అని అర్థం. అంటే చార్మినార్ కట్టడం 4 టవర్లతో నిర్మించిన మసీదు అని అర్థం. ఒక్కొక్క మినార్ హైట్ 184 అడుగులు ఉంటుంది. ఈ అద్భుత నిర్మాణాన్ని అప్పట్లో ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో గ్రానైట్, సున్నపురాయి, పాలరాయితో నిర్మించారు. గోల్కొండను పాలించిన మహబూబ్ అలీ ఖాన్ అనే పాలకుడు 1889లో లండన్ నుండి తెప్పించిన 4 అతిపెద్ద గడియారాలను చార్మినార్ కు 4 వైపులా ఏర్పాటు చేశారు. ఎన్నో విపత్తులను ఎదుర్కొని ఏమాత్రం దెబ్బతినకుండా దాదాపు 430 సంవత్సరములకు పైగా నిలబడింది చార్మినార్. కులీ కుతుబ్ షా రాజధానిగా చేసుకుని పాలించిన గోల్కొండ కోట నుండి చార్మినార్ కు దాదాపు 10 కిలోమీటర్ల భూగర్భ సొరంగం ఉందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇటీవల చార్మినార్ దగ్గర ఒక జనరేటర్ నిర్మించే సమయంలో చార్మినార్ పరిసర ప్రాంతంలో ఒక పెద్ద గొయ్యిని తవ్వగా ఆ గొయ్యిలో మెట్ల నిర్మాణం కనిపించింది. ఆర్కియాలజిస్టులు ఆ సొరంగ మార్గాన్ని త్రవ్వటకు ప్రయత్నించగా కొన్ని అనివార్య కారణాల వలన ఈ టన్నెల్ త్రవ్వకాలు ఆపేశారు. చాలా మంది ప్రజలు ఈ భూగర్భ సొరంగ మార్గం చార్మినార్ నుండి గోల్కొండ వరకు ఉందని, చరిత్ర చెప్పింది నిజమేనని ఈ ఇన్సిడెంట్స్ ద్వారా నమ్ముతున్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సొరంగ
సొరంగం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా ఆ రాజు దీనిని నిర్మించినట్లు నమ్ముతారు. అయితే సొరంగం ఉన్న ప్రదేశం మాత్రం ఇప్పటికీ ఓ రహస్యంగానే ఉంది. హైదరాబాద్ లో మొట్టమొదటి బహుళ అంతస్తుల నిర్మాణం ఇదే కావడం విశేషం. చార్మినార్ పరిసర ప్రాంతాలు మత సామరస్యాన్ని ఎప్పుడూ ప్రతిబింబిస్తాయి. దీనికి కారణం ఏంటంటే చార్మినార్ దగ్గరలో మక్కా మసీదు మరియు భాగ్యలక్ష్మి టెంపుల్ ఉండటమే. చార్మినార్ క్రింది అంతస్తు నుండి పై అంతస్తు వరకు 149 మెట్లను నిర్మించారు. చార్మినార్ కు దగ్గరలో ఉన్న ఒక అద్భుత కట్టడం చౌమహల్లా ప్యాలెస్. ఈ అందమైన నిర్మాణం 18వ శతాబ్దంలో అసఫ్ జాహీస్ నిర్మించాడు. ఈ నిర్మాణాన్ని టెహ్రాన్ లోని ఇరానియన్ ప్యాలెస్ ను బేస్ చేసుకుని నిర్మించారు. ఈ నిర్మాణం 4 ప్యాలెస్ లను కలిగి ఉంటుంది. చౌమహల్లా మొదట్లో 45 ఎకరాలలో విస్తరించి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 14 ఎకరాలలో మాత్రమే మిగిలిపోయి ఉంది. మిగతా ప్లేస్ మొత్తం కూడా కబ్జాదారుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. ఈ ప్యాలెస్ లో మహా దర్బార్, వాటర్ ఫౌంటైన్, గార్డెన్ మరియు నిజాంలో యూజ్ చేసిన వస్తువులు, వారు వాడిన పాతకాలపు కార్లు ఈ ప్రాంతంలో చూడవచ్చు. చార్మినార్ కు చాలా దగ్గరలో ఉన్న మరొక అద్భుత కట్టడం మక్కా మసీదు. ఇది ముస్లిం సోదరులకు అత్యంత పవిత్ర స్థలం. మీర్ ఫజలుల్లా రంగయ్య చౌదరి ఆధ్వర్యంలో 1617లో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ మసీదు నిర్మాణాన్ని ప్రారంభించాడు. 1694లో ఢిల్లీ మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఈ మసీదును పూర్తి చేశాడు. దాదాపు 77 సంవత్సరాల పాటు సాగిన ఈ సుదీర్ఘ నిర్మాణం కోసం దాదాపు 8000 మంది పనిచేశారు. హైదరాబాద్ లో గాజులకు ప్రసిద్ధి చెందిన పురాతన మార్కెట్ లాడ్ బజార్ చార్మినార్ కు సమీపంలోనే ఉంటుంది. లాడ్ అనే పదానికి లక్క అనే అర్థం వస్తుంది. ఈ లక్కను ఆర్టిఫిషియల్ డైమండ్ తో పొదిగిన గాజుల తయారీకి యూజ్ చేసేవారు. దాదాపు 1 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ షాపింగ్ ప్రాంతంలో దాదాపు 14,000 దుకాణాలు ఉంటాయి. ఈ దుకాణాలలో ఎన్నో రకాల గాజులు, చీరలు, మ్యారేజ్ కు సంబంధించిన వస్తువులు, ఆభరణాలు మొదలైనవి లభిస్తాయి. ఈ లాడ్ బజార్ లో డైలీ వేల మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. మెయిన్ గా ముస్లిం సోదరులు ఈ ప్రాంతంలో ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు. మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.